ఎంజీ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని కూన్యా తాండాలో బూక్యా మోతీలాల్ గారి నివాస గృహము నిన్న రాత్రి ప్రమాదవశాత్తు షాక్ సర్క్యూట్తో కాలిపోయింది. అందులో ఉన్న బియ్యము, పప్పులు, బాసాన్లు, బట్టలు అన్ని పూర్తిగా కాలిపోయాయి. దీనికి వెంటనే దిగ్భ్రాంతి చెంది మానవతా దృక్పథంతో స్పందించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వారి కుటుంబానికి తన వ్యక్తిగతంగా తక్షణ సహాయంగా బియ్యము, పప్పులు, ఉప్పులు, చక్కెర, నూనె మరియు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా భీమ్గల్ ఎంఆర్ఓకి వెంటనే ఫోన్ చేసి ప్రభుత్వ పరంగా ఆపద్ బాంధవులో ఆర్థిక సాయాన్ని మరియు ఇందిరమ్మ ఇల్లును మొదటి ఫేజ్లోనే ఆ కుటుంబానికి మంజూరు చేసి ఆదుకోవాలని వారు ఎంఆర్ఓని ఆదేశించడం జరిగింది. నిన్న రాత్రి ప్రమాదవశాత్తు ఎంజీ తాండా కామ్రేడ్ విలేజ్ అయినటువంటి కూన్యా తాండాలో బూక్యా మోతీలాల్ గారి ఇల్లు కాలిపోయింది. వాళ్ళ బట్టలు, తినడానికి సంబంధించిన ఆహార పదార్థాలు మరియు బాసాన్లు అన్నీ కాలిపోయినాయి. గుడిసె కాలిపోయింది, తినే వస్తువులు కాలిపోయినాయి. మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి తను ఎంఆర్ఓ గారికి ఇమీడియట్లీ ఫోన్ చేయించి వీళ్లకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలా ఆపద్బంధు కింద. తర్వాత ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు కూడా వాళ్లకు శాంక్షన్ చేయించి ఇల్లు కట్టియాలని వారి ఎంఆర్ఓ గారిని రాత్రికి రాత్రే వారు కోరడం జరిగింది. మరియు మమ్మల్ని వెంటనే మీరు వాళ్ళు పూర గూడు కాలిపోయి రోడ్డు మీద ఉన్నారు, మరి వెంటనే నా తరపున మీరు ఆర్థిక సహాయము మరియు వారికి కావలసిన ఆహారం, బియ్యము, పప్పులు, ఉప్పులు వెంటనే అందించమని వారు మమ్మల్ని ఇంటికి తోలించడం జరిగింది. మరి పాపం వాళ్ళు నిన్నటి నుండి వాటి రోడ్డు మీదనే ఉన్నారు. మరి తక్షణ సాయంగా స్పందించి ఎమ్మెల్యే గారి పంపించడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎంఆర్ఓ గారిని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కోరినట్లు వీళ్లకు ఆపద్బంధు కింద వెంటనే ఆర్థిక సాయం అందించాలా. మరియు ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇండ్లలో వెంటనే ఇమీడియట్లీ వారికి ఇండ్లు శాంక్షన్ చేసి ఇవ్వాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం.